నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా జయకృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు, రవి కంటి హాస్పిటల్ డాక్టర్ పెనుమల్లి రవికుమార్ హాజరయ్యారు. కళ్యాణ మహోత్సవం దగ్గరుండి పద్మశాలి అధ్యక్షులు స్వర్గం నాగేశ్వరరావు జరిపించారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పర్వతం శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అబుల్ కలాం చిత్రపటానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడిగా ఆయన నిలిచారు. అబుల్ కలాం బాటలోనే పయనిస్తూ ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్లాలని కొనియాడారు. భారతదేశం విడిపోకూడదు అని చెప్పి అగ్రగామిగా పోరాటం చేసినటువంటి సమైక్యతావాది. ఈ భారతదేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నటువంటి దేశంలో మత సామరస్యం కోసం అందరూ సమానులనే నినాదంతో ఆయన మరి చూపించినటువంటి తెగువ. ఆ రోజు అటు ముస్లిం మైనార్టీస్ మొత్తం కూడా ముస్లిమ్స్ ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా కానీ ఇటు పక్క కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళిద్దరు కూడా విస్మరించారు. కానీ ప్రజలు తెలుసుకున్నారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ మంచి దేశభక్తుడు, సిద్ధాంతకర్త, విద్యావేత్త. ఆయన సేవలను గుర్తించి మొట్టమొదట మన యొక్క భారతదేశానికి ఆయన్ని విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, ఆయన అవలంబించినటువంటి విధానాలు, విద్యా విధానాలు, యూనివర్సిటీస్ నిర్మాణం కానివ్వండి, ఈ రాష్ట్రంలో విజ్ఞానం, ఈ దేశంలో విజ్ఞానం కోసం అనేక రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించి ఆయన చేసినటువంటి కృషి 11 సంవత్సరాలు భారతదేశానికి ఆయన ఉన్నతమైనటువంటి మంత్రిగా భారత పునర్నిర్మాణంలో, విజ్ఞానవంతులు తయారు చేయటంలో, సమాజానికి జ్ఞానాన్ని అందించడంలో ఆయన చేసినటువంటి కృషి. అదేవిధంగా మత సామరస్యం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో మతతత్వ శక్తులు పేటరేగిపోతా ఉన్నాయి, మూక దాడులు జరుగుతున్నాయి. ముస్లిం మైనార్టీస్ మీద, క్రైస్తవ దేవాలయాల మీద, గుళ్ళ మీద దాడులు, మూక దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తినే ఆహారం మీద కూడా ఆంక్షలు విధించి వాటిని గందరగోళం చేసి మూకదాడులు చేసి హత్యలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మత సామరస్యాన్ని కాపాడటం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ని ఆదర్శంగా తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. అందుకనే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఆయన వర్ధంతి జరుపుకుంటూ, ఆయన గన్నివాళ్ళు అర్పిస్తూ, రంజాన్ మాసంలో ఆయన మరి చేసినటువంటి కృషిని దేవుడికి, భగవంతుడికి ప్రార్థిస్తూ పార్వతీపురం పట్టణంలో గత కొద్ది సంవత్సరాలుగా వ్యాపారస్తులు, ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను గురించి ఎమ్మెల్యే విజయచంద్ర మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య స్వస్తి పలకడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రధానంగా నర్సీపురం నుంచి
పొలాల మధ్యలో నుంచి జంజావతి కాల్వ గట్టు మీదుగా బైపాస్ రోడ్డు మంజూరైందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రామభద్రాపురం నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు పట్టణానికి సంబంధం లేకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే రోడ్డు విస్తరణపై క్లారిటీ ఇవ్వడంతో పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇక మూడో విషయం, ఇంకొకటి నర్సీపురం నుంచి మన రోడ్లు చిన్నగా అయిపోవడం, చాలా హెవీ వెహికల్స్ మీ అందరూ చూసిందే, మీరు అందరు రిపోర్ట్స్ మీకు కూడా తెలుసు, 150 టన్స్ 200 టన్స్ అతి భారీ వెహికల్స్ అన్నీ కూడా మన మార్గం ద్వారానే వెళ్లాల్సి వస్తుంది. దీనికి బైపాస్ రోడ్డు విషయం 2014లో తెలుగుదేశం ప్రభుత్వమే ప్రపోజ్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడున్న అనివార్య కారణాల వలన, రైతులు సహకరించకపోవడం వలన దాన్ని టేకప్ చేసుకోలేకపోయాం. R&B డిపార్ట్మెంట్కి ఆయన గ్రీన్ ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో ఈ పొలాల మధ్య నుంచి వెళ్తూ, ఈ జంజావతి కాలువ మీద నుంచి వెళ్తూ మన రాయగఢ దాటి అయితే శివిని, మన విక్రమపురం అక్కడికి నర్సీపురం దగ్గర స్టార్ట్ అవుతూ అట్టించి అటు డైవర్ట్ చేయాల్సిందిగా హెవీ వెహికల్స్కి ఆయన కూడా ప్రపోజ్ చేశారు. దానికి త్వరలోనే టీం కూడా వచ్చి లైనింగు అసలు మొత్తం అంతా వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది మన రామభద్రపురం బద్వేలు మండలంలోని లక్ష్మీపాలెం గ్రామంలో వెలసిన పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రాలను ఆలయ ప్రధాన అర్చకులు మగదలై భరద్వాజ స్వామి, ఆలయ చైర్మన్ చాటకుండు సత్య సంజీవ కుమార్, దేవాదాయ శాఖ ఈవో రామలింగారెడ్డి, ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయని, మార్చి 8వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతిరోజు పగలు 8 గంటలకు, రాత్రి 8 గంటలకు శ్రీవారిని శ్రీదేవి భూదేవి సమేతంగా గ్రామ మాడావీధిలో గ్రామోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతేకాక ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు మార్చి నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అలంకారం, రాత్రి 8 గంటలకు గరుడోత్సవం, 4వ తేదీ పగల ఉత్సవం, రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, భక్తులకు అన్నదాన కార్యక్రమం, సంగీత విభావరి కార్యక్రమం, ఏనుగు వాహనంపై శ్రీవారి బ్రహ్మోత్సవం జరుగుతుందన్నారు. పగలు 8 గంటల ప్రాంతంలో పగడి ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది. అలాగనే సాయంత్రము 7 గంటల ప్రాంతంలో స్వామివారికి వాహన సేవలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. ఈ యొక్క సంవత్సరము పగటి ఉత్సవం పగలు, రాత్రి ఉత్సవం రాత్రిలాగా విభజించబడింది కాబట్టి పగలొచ్చే భక్తులు కూడా, ఉదయం వచ్చేటువంటి భక్తులు కూడా సౌకర్యంగా లభ్యంగా ప్రసాదం అన్నీ కూడా స్వీకరించే విధంగా ఆలయ చైర్మన్ మరియు ఆలయ సిబ్బంది, ఎండోమెంట్ వారు వీరందరూ కూడా కృషి చేసి ఈ యొక్క పగటి ఉత్సవాన్ని పగలు, రాత్రి ఉత్సవాన్ని రాత్రిగా విభజించారు. కాబట్టి భక్తులందరికీ కూడా సకాలంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని చేరవేరాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగనే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణము, గరుడోత్సవము 3వ తారీఖు గరుడోత్సవము, మోహిని ఉత్సవము పగలు 8 గంటల ప్రాంతంలో, అలాగనే సాయంత్రము గరుడోత్సవం కూడా జరుగుతుంది. కావున గరుడోత్సవం వీక్షించిన భక్తులు 3వ తారీఖు ఆలయానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే 4వ తారీఖు స్వామివారి యొక్క కళ్యాణము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణము, అలాగనే కళ్యాణ అనంతరము 5వ తారీఖు బృహత్ రథము, స్వామివారి యొక్క రథము దాదాపుగా 4-5 సంవత్సరాల నుండి కూడా శిథిలావస్థలో చేరుకున్న విధంగా రథం తిప్పలేకపోయారు. అలాగనే ఈ యొక్క సంవత్సరము ఎలాగైనా సరే స్వామివారి యొక్క రథోత్సవము భక్తాదులందరికీ కూడా ఆనందాన్ని కలుగజేయాలన్న ఉద్దేశంతో స్వామివారికి కూడా ఈ యొక్క రథాన్ని రథ అధిష్టానం చేయాలన్న కోరికతో ఆలయ సభ్యులందరూ కూడా చాలా ముమ్మరంగా కృషి చేసి ఆలయ చైర్మన్ అయినటువంటి శ్రీ చాటకొండ నరసింహారావు గారి యొక్క కుమారుడైనటువంటి శ్రీ చాటకొండ సత్య సంజీవ్ కుమార్ గారు పెద్ద ఎత్తున భగీరథ ప్రయత్నం చేసి ఈ యొక్క రథాన్ని ముందువరించారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ 5వ తారీఖు రథం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఉదయము 9-10 గంటల ప్రాంతంలో ఆలయానికి విచ్చేసిన ఈ యొక్క రథానందరూ కూడా వీక్షించవచ్చును. అలాగనే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగును. అలాగనే బ్రహ్మోత్సవ ప్రారంభం వేళ 26వ తారీఖు ఫిబ్రవరి ఉదయము పీఠాధిపతులు, మైసూరు పీఠాధిపతులు సాలెగ్రామం ఆ యొక్క కర్ణాటక ప్రదేశం నుండి పీఠాధిపతులు రావడం జరుగుతున్నది. ఆయన శ్రీ ధనురదాస పీఠాధిపతి గారు రథానికి రథ ప్రతిష్ఠ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. వారిని కూడా పీఠాధిపతుల దర్శనం కూడా చేసుకున్న
చాలా భగవంతుని యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా భక్తులపైన ఉంటాయి. కాబట్టి 26వ తారీఖు పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క ప్రత్యేక అలంకరణలు, ప్రధాన శేష హోమాలు, ఇవన్నీ కూడా చతుస్థానార్చనలు, ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అలాగనే వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వితరణ మరియు వారికి అలసట చెందకుండా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆలయ ధర్మకర్తలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూడా 10 రోజులు కూడా 10 సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సంవత్సరము స్వామివారికి జరుగు శ్రీ పాల్గొన శుద్ధ దశమి ప్రారంభము నవానిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా సకాలంలో ఈ యొక్క 10 రోజులు కూడా వెచ్చించి స్వామివారి యొక్క అపురూపమైనటువంటి కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. బ్రహ్మోత్సవాలు ఎందుకు విశేషము అంటే బ్రహ్మ పెట్టిన ముహూర్తం కాబట్టి ఇది బ్రహ్మ జరిపిన. విద్యార్థులు ఒత్తిడి లేకుండా నాణ్యమైన సురక్షితమైన విద్యను అందించడమే లక్ష్యమని దైనిక్ భారత డైరెక్టర్ బాలలత తెలిపారు. ఆదివారం బద్వేలు పట్టణంలో వివిధ విద్యా సంస్థలు నిర్వహిస్తున్న కెరీర్ కౌన్సిలింగ్ మోటివేషన్ సెమినార్లో హాజరయ్యేందుకు వచ్చిన ఆమె స్థానిక రాజపూడి విద్యా సంస్థల పరిపాలనాధికారి వెంకట సాయికృష్ణను వారి కళాశాలలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దైనిక్ భారత డైరెక్టర్ మరియు లాయిడ్ గ్రూప్ సిఎండీలను సాదరంగా ఆహ్వానించి విద్యా వ్యవస్థలపై విద్యార్థుల కెరీర్పై వారు సమాలోచన చేశారు. ఈ సందర్భంగా రాజపూడి సాయికృష్ణ వారికి ఆతిథ్యం ఇస్తూ వారు చేస్తున్న సేవలు కొనియాడారు. ఎంతో మంది విద్యార్థులకు విశాలమైన తరగతి గదుల్లో మరియు ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు అన్ని విధాలుగా వారి కెరీర్కు సంబంధించిన విధంగా ఉన్నత స్థానాలను చేరడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజపూడి విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నేను ఈరోజు బద్వేలుకు రావటం జరిగింది. ముఖ్యంగా రాచపూడి నాగభూషణం విద్యా సంస్థలు సాయి గారు నాకు బాగా సుపరిచితం. చాలా సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు కూడా. సార్ ఆహ్వానం మేరకు బద్వేలు రావడం జరిగింది. ఇక్కడి నుంచి అనేక కార్యక్రమాలు విద్యార్థులకు మోటివేట్ చేస్తూ ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం నేను నాగభూషణం కాలేజీకి వచ్చి చాలామంది యూత్కి బద్వేల్లో మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కార్యక్రమాల మీద బద్వేలు రావడం జరిగింది. దీనికి సంబంధించి సాయి గారి సహకారం నాకు చాలా ఉంది. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాదు ఇలాంటి ప్రాంతాల్లో కూడా కాలేజీలు వ్యవస్థలు పెట్టి ఎంతోమందిని, అంటే ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐ కాలేజీ లాంటివి కూడా పెట్టి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు సాయి గారు. ముఖ్యంగా ఈ పల్లెటూరు చుట్టుపక్కల ఊళ్ళల్లో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా బద్వేల్లో ఇంత మంచి వసతి ఉంది, సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఇంత మంచి కాలేజ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. వీటన్నిటిని అందిపుచ్చుకోవాలని సాయి గారి సహకారం వాళ్ళందరికీ ఉంటుందని, నా సహకారం బద్వేలు యూత్ అందరికీ ఉంటుందని చెప్పి కూడా. ఆటల వల్ల ఒత్తిడి దూరం అవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వారంలో ఒకరోజు ఆటలకు కేటాయించి ఒత్తిడిని దూరం చేయాలన్న ఉద్దేశంతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రూపొందించిందని ఎమ్మెల్యే వివరించారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వివిధ రకాల పనులతో బిజీగా ఉండే వారంతా ఆదివారం ఓ చోట కలిసి ఆటలు ఆడటం వల్ల ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదని, పనుల ఒత్తిడి వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆటలు, వ్యాయామం దోహదపడతాయన్నారు. ప్రతి నెలలో 2, 4 ఆదివారాల్లో నిర్వహించి ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరింత సందడిగా కొన్ని కొత్త అంశాలతో నిర్వహించుకుందామని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పావడి, సిబ్బంది, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. రెండో ఆదివారం అలాగే 4వ ఆదివారం మీ అందరితో పాటు ఫర్ చేంజ్ మన రెగ్యులర్ బిజీ లైఫ్లో చాలా బిజినెస్కి వెళ్ళిపోతాం, ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, అన్నీ మర్చిపోయి ఒక ఆదివారాన్ని మీరు కూడా పిల్లల్లాగా అయిపోయి ఒక హ్యాపీనెస్ని తీసుకురావాలనే ఉద్దేశంలోనే ప్రభుత్వం ఒక మంచి ప్రోగ్రాన్ని డిజైన్ చేసింది. ఈరోజు పార్వతీపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఈరోజు చాలామంది ప్రముఖులు అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం ఒక ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మళ్ళీ 4వ ఆదివారం ఖచ్చితంగా మనం ఇదే ప్రోగ్రాం ఇంకో విధంగా చేద్దామని, మీతో ఇంటరాక్ట్ అవుదామని ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకొచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ పేరు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో తిమ్మయ్య కాలనీలో భారీ చోరీ జరిగింది. ప్రొద్దుటూరు తిమ్మయ్య కాలనీలో నివాసం ఉంటున్న బాలిరెడ్డి తమ బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో సహా వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పక్కన నివాసం ఉండేవారు బాలిరెడ్డికి ఫోన్ చేసి మీ ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో బాలిరెడ్డి హుటాహుటిన బంధువుల ఇంటి నుంచి వచ్చి చూడగా బీరువా పగలగొట్టి అందులో 350 గ్రాముల బంగారం,
400 గ్రాముల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికంగా ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. పెరికల్పాడు మా మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు బాబుకి ఇంటికి ఉంటే వెళ్ళాము. మళ్ళీ మార్నింగ్ మా పక్కింటి వాళ్ళు వచ్చి ఇట్లా డోర్ ఓపెన్ అయిందని చెప్పేంత వరకు మాకు విషయం తెలియదు. మార్నింగ్ వచ్చి చూస్తే మొత్తం అన్ని గోల్డ్ 35 తులాల గోల్డ్, 40 తులాల వెండి మిస్ అయింది మా ఇంట్లో. సో జనాలు వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆపరేషన్ ఇందులో చాలా వరకు బాగుంది. మేము మాకన్నా ముందే వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. వీలైనంత తొందరగా గోల్డ్ దొరుకుతుందని ఆశాభావం. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.